నేను పోతారా అదే ఎక్కడికంటే వెళ్ళేది? అరే బుక్ అయిపోయింది బుక్ అయిపోయిందా? వచ్చడం పోవడం ఉంటే నేను ఎప్పుడో ఉడాయించేవాడిని. మరి ముక్క ఫస్ట్ అయిపోతే రాకపోతుండేగా. పీకుతున్నట్టువే జాంబీ లేచిండ్రు, పారిపోండ్రు. సన్ను లేదు మూను లేదు, పెద్ద పీక వాళ్ళగా లాక్ చేసి తాళం పడేస్తే ఇప్పుడు చూడు ఏమైందో. బుక్ మొత్తం చదివితే వర్కౌట్ అవుతుంది అనుకున్నా మై సన్. నువ్వు చేసిన మిస్టేక్ ఏమిటంటే ఈ బైబిల్ ని క్రాస్ ని 45 degrees లో పెట్టి చదివితే వర్కౌట్ అయ్యేది. 40 degrees లో చదివాను మై సన్. ఆ 5 degrees లోనే ఫెయిల్ అయ్యావు. ఇప్పటికైనా నన్ను ఫాలో బతికిపోతావు. అన్నా స్మైల్ ఇప్పుడు అవసరమా? వద్దా? ఈ వాడేమో బుక్ చదువుతా నుంచి మనల్ని బుక్ చేసి తెచ్చాడు. ఆ కీస్ ఎక్కడ తెచ్చాయి ఎత్తి చావరా. జాంబీదయ్యమ్మా, ఇంత భయపడిపిస్తున్నామే. అమ్మో నేను ఆట ఆడా, మా ఊరికి వెళ్ళిపోతా. నేను మీకు దండం పెడతానే, ఇంకోసారి నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. చూడు మిస్ జాంబీ, ఈ హడావుడిలో చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఈ కోపం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. ఎవరి మీదో, మా మీద కాదు. అందుకని మమ్మల్ని వదిలేసే. బటర్ఫ్లై ఎఫెక్ట్. యా ఎగ్జాక్ట్లీ. ఎంత బాగా క్యాచ్ చేసావు. చూసావా, నీ బ్రెయిన్ డెడ్ అని ఇంటెలిజెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఐ లైక్ ఇట్. యాక్సెప్టెడ్. అగైన్ యాక్సెప్టెడ్. రే ఆడపిల్ల రా, చూసుకుంటాడు రా. నేను చెప్పు. ఎక్కడ పడ్డా కీసు? ఎక్కడ ఏంటి వెతుకుతున్నావు? అంటే వాళ్ళ కీస్ ఎక్కడో పడేశారు, దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. అబ్బా, పడేసిన కీస్ దొరికితే పారిపోవచ్చు అన్నారు. నాకేం సంబంధం లేదు. ఇస్తే పారిపోతావా? ఓసారి ఇచ్చి చూడు. నీ ముందు నుంచి పారిపోవడానికి 4 seconds చాలు. మెట్ల దగ్గర పడి ఉంది, వెళ్ళి చూడు. ఇన్నోసెంట్ గర్ల్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, కానీ నీలాగా జాంబీలు ఇంత వల్గర్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. స్టూపిడ్ గర్ల్. పిచ్చి పిచ్చి వేషాలు. నీదైపోయిందా? ఇంతకు ముందే అయిపోయింది. మీది ఇప్పుడే అయ్యింది. అవునరా, నీకు అన్ని ముందే తెలుస్తాయి కదా, లోపలికి ఎందుకు వచ్చావు? నాకేం తెలియదు అన్న. పోతూ పోతూ ఇక్కడ వస్తే వాచ్మెన్ లోపల దయ్యాలున్నాయంటే చూసిపోదామని వచ్చినన్నా. ఇక్కడ ఇరుక్కుపోయానన్నా. మరి ఈ డ్రెస్సు రెంటు. అది వచ్చింది. వీడికి అన్ని తెలుస్తాయి. అమ్మాయి మళ్ళీ వచ్చింది. గండి అది చెప్పేస్తావా? చెప్పేవే, కోట మొహం పగిలిపోద్ది. దాన్ని చూసావుగా. ఇదిగో నా మాట ఇంటి సేఫ్ కొట్టు, లేకపోతే చచ్చిపోతావు చూసుకో. అక్క అది ఒక్క ఫోటో ప్లీజ్. అలా స్కిప్ అవ్వాలి. మరి ఈ మంత్ మెయింటైన్.
చేస్తే నా తేజ నాకు దక్కడు. నాకు అస్సలు మీ పెళ్లి అయినట్టు తెలియదు. తెలిస్తే తేజాని ప్రేమించేదాన్ని కాదు. ప్లీజ్ నన్ను వదిలే. నో, నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నువ్వు ఎంతగా వాడిని అట్రాక్ట్ చేయకపోతే నేను చనిపోయిన 15 రోజుల్లోనే నీ ఒళ్ళో పడతాడు. నీ ప్రేమతో వాడిని చాలా మార్చేస్తావు. నన్ను చూస్తేనే వణికిపోయేవాడు. నువ్వు కలిసాక నన్ను కాల్చడానికి సిద్ధమయ్యాడు. కావాలంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మీ పెళ్లి గురించి నిజం చెప్పలేదు నాకు, అందుకే వాడంటే ఇష్టం లేదు నాకు. ఇట్స్ టూ లేట్ డార్లింగ్. నువ్వు బ్రతుకుంటే వాడు నాతో స్వర్గానికి కూడా రాడు. నువ్వు కాదంటే కూడా వాడు నీ వెనకాలే వస్తాడు. నాకు దక్కని తేజ ఎవరికి దక్కినా నేను ఒప్పుకోను. శృతి, తను వదిలే, లేదంటే చూసావా, నా హెడ్ బ్లాస్ట్ చేయడానికి నా హస్బెండ్ ఏం మాత్రం హెసిటేట్ చేయట్లేదు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? మీ ఫ్యామిలీ గొడవలో నన్ను ఎందుకు లావుతున్నారు? శృతి, తను వదిలే. లాస్ట్ టైం ఐమ్ రిక్వెస్టింగ్ యూ. కాల్స్తావా? కాల్చు. నీ ప్రేమ కోసం నేను వెనక్కి తిరిగి వస్తే నువ్వు బుల్లెట్ గిఫ్ట్గా ఇస్తావా? కాల్చు. ఏంటి నీ ప్రేమ? నీకెప్పుడు నా మీద ప్రేమ లేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు. నా ఫ్యామిలీ కోసం తన మీద ప్రేమను చంపుకొని నీతో పెళ్లి కొప్పుకున్నా. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఒక్కరోజైనా నన్ను మనిషిలా చూసారే? నువ్వు చనిపోయాక తనతో నిజం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నీ నుండి ఎలా తప్పించుకోవాలని టెన్షన్లో తనతో అసలు విషయం చెప్పలేకపోయాను. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నీ అహంకారంతో నన్ను దక్కించుకోవాలని చూసావు తప్ప ప్రేమతో కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు దక్కనది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, అంతే. నీకు దక్కన నన్ను తనకు దక్కకుండా చేస్తున్నావు. అసలు ప్రేమంటే ఇదేనా? ప్రేమించిన వాళ్ళు ఇలానే చేస్తారా? ప్రేమంటే తనది. మధ్యలో సడన్గా తనకు నేను కనిపించకుండా పోయాను. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది. తనెప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుందే తప్ప నీలా హింసించాలనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అవును, నేను తన్నే ప్రేమిస్తున్నాను, తన్నే ప్రేమిస్తాను. ఎన్ని జన్మలైనా నా మనసులో తనే ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. నేను అహంకారంతో ప్రవర్తించాను. నీతో ఒక్క క్షణం కూడా ప్రేమగా ఉండలేకపోయాను. నేనెంత తప్పు చేశానో ఆ తల్లి కూతురుగా అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నా విల్ పవరో ఆ దేవుడి అనుగ్రహమో నాకు తెలీదు. నీ మీద ప్రేమతోనే మళ్ళీ తిరిగి వచ్చాను. నా ప్రేమని ఇలా చెప్పడమే నాకు తెలుసు. తనలాగా నీకు నచ్చినట్టు ప్రవర్తించడం నాకు చేత కాలేదు. నేనెంతే. కానీ నువ్వంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. నువ్వు లేకుండా తను బ్రతకగలదేమో, కానీ నేను చచ్చాక కూడా నువ్వు లేకుండా ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ వచ్చేసా. ఐ వాంట్ యూ తేజ, ఐ వాంట్ యూ. ఐ కాంట్ హెల్ప్ ఇట్. అదేలా సాధ్యం? యూ లివింగ్ డెడ్. నేను తన కోసం బతుకుతున్నాను. అయినా సరే నన్ను చంపి నీతో తీసుకెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. నా శరీరం నీతో వస్తుందేమో, కానీ నా మనసు మాత్రం తనతోనే ఉంటుంది. నా మీద నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే, ఆ ప్రేమ అంటే ఏంటో నీకు నిజంగా అర్థమై ఉంటే, డిసైడ్ యువర్ సెల్ఫ్. తేజ, టెన్షన్లో నువ్వు మర్చిపోయావు. నాకు గుర్తుంది. ఈరోజు మన యానివర్సరీ. ఈరోజు నీతో సెలబ్రేట్ చేసుకుని నిన్ను నాతో తీసుకుపోవాలనుకున్నాను. కానీ నాతో వచ్చేది నువ్వు కాదు. నువ్వుగా నాకు కావాలి తేజ.
నాలాగా మనసులేని శవంలా కాదు. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మన యానివర్సరీ గిఫ్ట్గా. నీ ప్రేమని త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ ప్రేమని గెలిపించడానికి తనకి నిన్ను గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇది నిన్ను అహంకారంతో ఇస్తున్న గిఫ్ట్ కాదు, నీ మీద నిజమైన ప్రేమతో నేనిస్తున్న గిఫ్ట్. తేజ, నీ కోసం, నీ ప్రేమ కోసం ఐల్ బి బ్యాక్. బై డార్లింగ్. తేజ, no! అది అలా మా వాడి కథ సుఖాంతమైంది. జాంబీ వెళ్ళిపోయింది, శ్వేతకి మా వాడికి పెళ్ళయింది. కానీ Hi, darling. I love zombie movies. ఆటోబయోగ్రఫీ కంప్లీట్ కాకుండా జాంబీ అయిపోయావు అన్న. చంటన పోతూ పోతూ నిన్ను హెవెన్ ట్రావెల్స్ని నాకు అప్పగించి వెళ్ళాడ్రా. తీ ఫోటో తీ. పోస్టర్లో నీ ఫేస్ అలా గలీజ్గా ఉంటుంది, ఉండు చెప్తా. నువ్వు ఫోటో బాదీవయ్యా. కుర్చీలో కూర్చుంటే అలా కట్అవుట్ ఉండాలి, ఆగు. నువ్వు కూర్చుంటే పేషెంట్లో ఉంటావమ్మా, నేను కూర్చుంటా. నువ్వు ఏమన్నాను, అన్నతో నేనే ఎక్కువ ట్రావెల్ చేశాను, నేనే కూర్చో. ఒరే, రాత్రి మందు పోసి చిప్స్ పెట్టింది నేను, కిక్ ఎక్కించింది నేను. అన్నకి మంది కన్నా కెమెరా అంటే ఎక్కువ ఇష్టం. అరే మంది ఎక్కువ కెమెరా ఎక్కువరా. కెమెరా అనే ఎక్కువ, డిజిటల్ వర్క్ నీదే. ఏయ్. నువ్వు ఆగు. ఫిక్స్ అయిపోయావు. సరే, ఒక డీల్కి వద్దాం. ఏంటి? సీజన్ బట్టి కొన్ని రోజులు నువ్వు, కొన్ని రోజులు నేను. డీల్ ఓకేనా? ఓకే ఓకే. చెప్పరా మీరెవరు?